ఓం సాయిరామ్. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాబా గారి దయవలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకుని వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే, బిడ్డ 8 గంటలు మాత్రమే ఉంది తల్లి. రాత్రి పడుకునే లోపు ఇది విని పడుకో. ఎందుకో తెలుసా? 8 గంటల 1 నిమిషానికి కన్నీళ్లు జలజల రాలిపోయేటటువంటి కన్నీళ్లు పెట్టుకునేటటువంటి ఒక శుభవార్త నిన్ను వెతుక్కుంటూ రాబోతోంది, నీ చెవిన పడబోతోంది. అలాంటి ఒక శుభవార్తను నువ్వు వినబోతున్నావు. వదులుకోవద్దు. ఇది కేవలం నీ కోసం మాత్రమే వెతుక్కుంటూ వస్తున్నటువంటి శుభవార్త. నీ సాయి ఏరి కోరి నీ కోసం నీ ముందు ఉంచుతున్నటువంటి శుభవార్త. వదులుకోకు, ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకోకు. అంతేకాదు, పడుకునే ముందు మనసులో ఒక కోరిక కోరుకుని ఈ సందేశాన్ని విని పనుకో. తెల్లవారేసరికి నీ కోరిక తీరుతుంది. ఇది సాయి మాట, సాయి వాక్కు, సాయి వాగ్దానం తల్లి. తప్పదు, జాగ్రత్త విను. ఎటువంటి పరిస్థితుల్లో కూడా వదులుకోకు. ఇన్ని కోట్ల మందిలో కూడా ఈరోజు నువ్వు వింటున్నావంటే నువ్వు ఎంచుకోబడ్డావు, నీ సాయి చేతిలో ఎన్నుకోబడ్డావు. అందుకే నువ్వు వినగలుగుతున్నావు, చూడగలుగుతున్నావు. జాగ్రత్త, వదులుకోకు అంటూ బాబా గారు ఈరోజు ఒక నిగూఢ అర్థం దాగి ఉన్న హెచ్చరికతో కూడిన సందేశంతో వచ్చారండి. బాబా గారి మాటలు వెనుకున్న అర్థం పరమార్థం తెలియాలంటే ఖచ్చితంగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూడండి. మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చెత్త హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తున్నాను. ఇంకా ఓం సాయిరామ్ అంటూ కామెంట్ టైప్ చేసి పెట్టి వీడియో చూడటం మొదలు పెట్టండి. బాబా గారి ఆశీస్సులు ఇంకా మీకు త్వరగా దొరుకుతాయి. ఇక నన్ను చాలా మంది అడిగారండి, ఏమని అక్క ఒక మంచి గురువు గారు అంటే చెప్పండి అక్క. ఎందుకంటే ఇక్కడ మీరు గురువు గారి గురించి చెప్పటం అంటే సాయిబాబా గారి ఆశీస్సులు ఉంటేనే అది సాధ్యం అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఒక మంచి గురువు గారు, నమ్మకమైన గురువు గారి గురించి చెప్పండి అంటూ చాలా మంది అడిగారండి. ఆల్రెడీ మన ఛానల్లో ఈ గురువు గారి వల్ల ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుని హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్న వాళ్ళు, నాకు తెలిసిన వాళ్ళు, మన సబ్స్క్రైబర్స్ కూడా చాలా మంది ఉన్నారు. అందుకే ఆయన గురించి నేను చెప్తాను. మీకు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఇక్కడ ఒకసారి చూడండి. శ్రీ సాయి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ సుబ్రహ్మణ్య రాజు గారు. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. వీరి మొబైల్ నెంబర్ 9669877722. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ అండి. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇది ఎంతటి పెద్ద ప్రాబ్లం ఉన్నా కూడా ఫోన్ ద్వారా వివరిస్తే చాలు, అతి తక్కువ సమయంలో మిమ్మల్ని ఆ ప్రాబ్లం నుంచి బయటపడేస్తారు. ఇది మాత్రం ది బెస్ట్ ఆప్షన్ అంటారు. ఎందుకంటే అందరూ కూడా పర్సనల్గా నేరుగా వెళ్ళి కలవలేరు. కాబట్టి ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్కటి ఉంటే ఎవరికి తెలిసే అవకాశం కూడా ఉండదు. కాబట్టి ఇది బెస్ట్ ఆప్షన్, ఉపయోగించుకోండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలున్న, థర్డ్ పర్సన్ ఉన్న, అత్తకోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లంకి చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి. మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే, తల్లి ఈరోజు రాత్రి లోపు విను. తెల్లారేసరికి నీకు శుభవార్త వినిపిస్తుంది. ఎందుకంటే సాయి చివరిగా ఈ హెచ్చరిక నీకు అందిస్తున్నాడు. ఈ సందేశం వినకుండా నిద్రపోకు. ఈ వీడియో యాదృచ్ఛికంగా కాదు, సాయి నిన్ను ఎంచుకున్నాడు. అది ఈ రాత్రి జరుగుతుంది. సాయి సందేశం తప్పకుండా విను తల్లి. నిద్రపోయే ముందు తప్పకుండా విను, నిర్లక్ష్యం వద్దు. ఈ వీడియో నీకు యాదృచ్ఛికంగా చూడటం కాదు, సాయి నిన్ను ఎంచుకుని ఈ సందేశాన్ని నీకు వినిపిస్తున్నాడు, నీ ముందుకు పంపిస్తున్నాడు. ఈ రోజు రాత్రి నిద్రపోయే ముందు ఈ మాటలు విను. తెల్లవారేసరికి నీ జీవితంలో ఒక శుభవార్త వస్తుంది, నిన్ను వెతుక్కుంటూ. కానీ ఈ సందేశాన్ని మధ్యలో వదిలేస్తే నీవు కోల్పోయేది చాలా పెద్దది, భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. కాబట్టి జాగ్రత్త. నీ సాయి ఆశీర్వాదం నీకు చేరాలి అంటే నువ్వు ఈ సందేశాన్ని మధ్యలో వదిలిపెట్టకు. నీ గుండెల్లో ఎంత బాధ ఉందో నాకు తెలుసు. నువ్వు బయట నవ్వుతూ ఉన్నా లోపల మాత్రం నువ్వు విరిగిపోతున్నావు. ఎన్ని ప్రయత్నాలు చేసినా పనులు సరిగ్గా జరగటం లేదు కదా తల్లి. ఎవరిని నమ్మాలో కూడా నీకు అర్థం కావటం లేని అయోమయ స్థితిలో ఉన్నావు కదా. నీ రాత్రిళ్ళు నిద్ర లేకుండా గడుస్తున్నాయి నాకు తెలుసు.
నీ కళ్ళల్లో కన్నీళ్లు ఎండిపోతున్నాయి, అదే తెలుసు. నేను నీ సాయిని. నీ ప్రతి కన్నీటి బొట్టు నాకు కనిపిస్తుంది, నా దగ్గర లెక్క ఉంది. నీ ప్రతి బాధ నాకు కనిపిస్తుంది. నువ్వు అనుకుంటున్నావు ఎందుకు నాకే ఇన్ని కష్టాలు అని, కానీ నిజమేంటో తెలుసా? నేను నిన్ను పరీక్షిస్తున్నాను కాదు తల్లి, నేను నిన్ను బలంగా తయారు చేస్తున్నాను. ఈరోజు రాత్రి చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఈ రాత్రి నువ్వు ఒక నిర్ణయం తీసుకుంటే నీ జీవితం పూర్తిగా మారిపోతుంది. కానీ నువ్వు ఈ సంకేతాన్ని పట్టించుకోకపోతే మళ్ళీ ఎలాంటి అవకాశం రావటానికి నీకు మరి కొన్ని రోజులు సమయం పడుతుంది. ఆ సమయంలో ఏం జరిగినా కూడా జరగచ్చు. అందుకే ఇప్పుడు నీ ముందుకు ఏదైతే వచ్చిందో దాన్ని వదులుకోకు. ఈరోజు రాత్రి నిద్రపోయే ముందు ఒక్కసారి నిశ్శబ్దంగా కూర్చో. నీ గుండె మీద చెయ్యి పెట్టు. 3 సార్లు ఓం సాయిరామ్ అని పలుకు. అప్పుడు నీ మనసులో నేను మాట్లాడతాను, నీ మనసుతో మాట్లాడతాను, నీతో మాట్లాడతాను. నీ జీవితంలో ఎంతకాలం నిలిచిపోయిన పని తెల్లారేసరికి కదలటం మొదలవుతుంది. అది నీ కళ్ళారా నువ్వే చూస్తావు. నీకు రావాల్సిన ఆగిపోయిన డబ్బు, నీకు రావాల్సిన అవకాశాలు, నీకు రావాల్సిన గౌరవం అన్నీ నీ వైపు రావటం మొదలు పడతాయి. ఎవరు నీ బాధను అర్థం చేసుకోకపోయినా నువ్వు ఒంటరిగా ఫీల్ అయ్యావు కదా, కానీ గుర్తుపెట్టుకో, నీతో నేను ఉన్నాను, నీ సాయిని. నువ్వు పడిపోయిన ప్రతిసారి నేను నిన్ను లేపాను. నువ్వు ఆలోచించిన సమయంలో కూడా నేను నీకోసం మార్గం సిద్ధం చేశాను. ఈ సందేశం వినిపించటం కూడా ఒక సంకేతమే. రేపు ఉదయం నువ్వు ఒక మంచి వార్త వింటావు, లేదా ఒక మంచి వ్యక్తి నీ జీవితంలోకి వస్తాడు, లేదా నిన్ను ఇబ్బంది పెట్టిన సమస్యకి ఒక పరిష్కారం కనిపిస్తుంది. కానీ తల్లి, ఒకటి గుర్తుంచుకో, ఈ రాత్రి నువ్వు నెగిటివ్ ఆలోచనలు చేస్తే లేదా ఈ సందేశాన్ని లైట్ తీసుకుంటే ఈ అవకాశం నిన్ను దాటి వెళ్ళిపోతుంది. నువ్వు నమ్ము, నన్ను నమ్ము. ఈ రాత్రి తర్వాత నీ జీవితంలో ఒక కొత్త ఉదయం మొదలవుతుంది. ఇక్కడ నీ కోరిక ఏముందో కూడా ఇక్కడ నా కామెంట్లో రాయి తల్లి. సాయి ఆశీర్వాదం వెంటనే నీకు చేరుతుంది. ఈ వీడియో చూసిన వెంటనే ఇక్కడ నీ కోరిక గురించి ఇక్కడ రాయి. ఎందుకంటే ఆ కోరిక నీ సాయి ఆశీర్వాదంతో తప్పకుండా నెరవేరుతుంది. ఇప్పటి వరకు నువ్వు చాలా తట్టుకున్నావు, నిన్ను నువ్వే నిలబెట్టుకున్నావు. ఎవరూ నీకు సహాయం చేయలేదు, కానీ నువ్వు మాత్రం ఎవరికి నొప్పి ఇవ్వలేదు. అదే నీలో గొప్పతనం. అందుకే నిన్ను నేను ఎంచుకున్నాను. నీ జీవితం ఇలా ఉండటానికి ఒక కారణం ఉంది బిడ్డ. నువ్వు సాధారణ వ్యక్తి కాదు. నీ మీద ఒక ప్రత్యేక దృష్టి ఉంది. నీ కర్మ ఫలితాలు ఇప్పుడు మారబోతున్నాయి. ఇంతకాలం కూడా నువ్వు అనుభవించిన బాధ ఇప్పుడే నీ విజయానికి కారణమవుతుంది. నువ్వు ఎన్నిసార్లు ఒంటరిగా ఏడ్చావో నాకు తెలుసు. రాత్రి నిద్రపోయే ముందు నీ గుండె ఎంత భారంగా ఉందో కూడా నాకు తెలుసు. నువ్వు ఎవరికీ చెప్పలేని బాధని నీలో పెట్టుకున్నావు. అందుకే నేను నీ దగ్గరికి వచ్చాను, ఆ భారమంతా దింపేయటానికి. ఈరోజు రాత్రి ఒక అద్భుతం జరగబోతోంది, సిద్ధంగా ఉండు. కానీ ఈ వీడియో చివరి వరకు వినేవారికి అది కనిపిస్తుంది, మధ్యలో వదిలేస్తే కాదు. ఇది సాధారణ సందేశం కాదు, ఇది నీ జీవితాన్ని మార్చే మలుపు. ఈ రాత్రి నువ్వు నిద్రపోయేటప్పుడు నీకు ఒక కల వస్తుంది, లేదా ఒక సంకేతం కనిపిస్తుంది. అది నేనే. భయపడకు. అది నీ జీవితంలో మార్పు ప్రారంభం. నువ్వు పడిన ప్రతి కన్నీటి బొట్టు ఇప్పుడు ఆనందంగా తిరిగి వస్తుంది. నువ్వు కోల్పోయిన ప్రతి అవకాశం ఇంకా పెద్ద రూపం దాల్చి నీ దగ్గరికి తిరిగి వస్తుంది. నిన్ను వదిలి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ నీ విలువను తెలుసుకుంటారు. నీ జీవితంలో త్వరలో ఒక మంచి అవకాశం వస్తుంది. ఒక మంచి వ్యక్తి నీకు సహాయం చేస్తాడు. నీ పని ఒక్కసారిగా సెట్ అవుతుంది. ఇది యాదృచ్ఛికం కాదు తల్లి, ఇది నా ప్లాన్. ఒక విషయం గుర్తుపెట్టుకో, ఇప్పటి నుండి నెగిటివ్ ఆలోచనలకు దూరంగా ఉంచు వాటిని. ఎందుకంటే నీ ఆలోచనలే నీ భవిష్యత్తును మారుస్తాయి. ఈ రోజు నేను నిన్ను ఒక పరీక్ష చేయబోతున్నాను. ఒక చిన్న పరీక్ష అడుగుతాను. నన్ను నమ్ముతావా తల్లి? నిజంగా నువ్వు నన్ను నమ్మితే ఈ వీడియో ద్వారా కూడా నువ్వు ఇంకా ఈ భావనను కొనసాగించు. రేపు ఉదయం ఒక చిన్న సంకేతం చూస్తావు. అది ఒక ఫోన్ కాల్ కావచ్చు, ఒక మెసేజ్ కావచ్చు, లేదా ఒక మంచి వార్త కావచ్చు. అది వచ్చినప్పుడు ఇది నా ఆశీర్వాదం అని గుర్తుపెట్టుకో. ఇక నువ్వు ఒంటరిగా ఏడవవలసిన అవసరం లేదు. నీ బాధను ఇప్పుడు నేను తీసుకుంటున్నాను. నీ కష్టాలు ఇక్కడితో ముగుస్తాయి. నీ జీవితంలో ఒక కొత్త వెలుగు వస్తుంది. ఈ వీడియోని లైట్గా తీసుకోకు. ఇది సాధారణ వీడియో కాదు. ఇది నీకు వచ్చిన ఒక అవకాశం, నీ సాయి పంపిన అవకాశం. ఈ అవకాశం మిస్ అయితే మళ్ళీ చాలా ఆలస్యం అవుతుంది. ఇప్పట్లో రాదు. నువ్వు కోరుకున్నది ఇప్పుడే నీ వైపు వస్తోంది.
నీ జీవితంలో శాంతి, సంపద అన్నీ వస్తాయి. నన్ను నమ్ము తల్లే. ఈ రాత్రి తర్వాత నీ జీవితం అలా ఉండదు. తెల్లవారేసరికి నువ్వు ఒక శుభవార్త వింటావు. ఇప్పుడే ఇక్కడ నువ్వు కామెంట్లో ఓం సాయిరామ్ అంటూ టైప్ చేయి. నీ కోరికను కూడా రాయి. ఈ వీడియో ముగ్గురికి షేర్ చెయ్యి. నీ సాయి ఆశీర్వాదం నీకు మరింత వేగంగా నీ దగ్గరికి చేరుతుంది. ఎందుకని అంటే ముగ్గురికి సహాయం చేస్తే ఆ పుణ్యం ఊరికే పోదు. నీ సాయి ఆ పుణ్యాన్ని నీ ఖాతాలో జమ వేస్తాడు. నీ కోరిక ఇంకా మరింత త్వరగా తీరడానికి నీ సాయి నీకు అవకాశం కల్పిస్తాడు. తప్పకుండా నువ్వు రేపు ఉదయానికి ఒక అద్భుతమైన ఒక శుభవార్త వింటావు. ఏదో ఒక రూపంలో, దేనికో ఒక సంబంధించి అంటూ ఈరోజు బాబా గారు ఒక అత్యద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు బాబా గారి మరొక అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.